అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యానికి ఒక రాజు మన రాజు పేరు ధృతరాష్ట్రుడు మరి ధృతరాష్ట్రుడికి ఒక ప్రిన్సెస్ కావాలి కదా ఆవిడే మన గాంధారి ధృతరాష్ట్రుడికి ఒక చిన్న తమ్ముడున్నాడు ఆయనే మన పాండురాజు అడవిలో తన ఇద్దరి వైఫ్స్ మాద్రి అండ్ కుంతితో ఉంటున్నాడన్నమాట మన కుంతీదేవికి గాంధారికి ఇద్దరికి ఒకటే ఆలోచన ఒకటే టెన్షన్ నెక్స్ట్ ఈ సింహాసనాన్ని అధిరోహించేది ఎవరు అని మన బాహుబలి సినిమాలో బాహుబలి అండ్ బల్లాల దేవాలో లాగా అన్నమాట ఇలా జరుగుతూ ఉండగా మన కుంతీదేవి యముడి దగ్గర నుంచి వరాన్ని పొంది యుధిష్ఠరుడికి జన్మనిచ్చింది దీని తర్వాత మన గాంధారికి టెన్షన్ మరింత ఎక్కువైపోయింది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ చాలా దిగులు చెందుతూ ఉందన్నమాట ఒకరోజు వ్యాస మహర్షి బాగా ఆకలితో చాలా టయర్డ్ గా మన గాంధారి ఉంటున్న రాజ్యానికి వెళ్ళాడు ఆ రోజు గాంధారి ఆయనకి చాలా సేవలు చేసి ఆయనకి ఆకలి తీర్చింది దాంతో వ్యాసుడు ఆవిడని ఒక వరాన్ని కోరుకోమన్నాడు అప్పటికి పిల్లలు లేక చాలా బాధ అనుభవిస్తున్న మన గాంధారి నాకు నా హస్బెండ్ కి సమానంగా అంటే ధృతరాష్ట్రుడికి సమానంగా 100 మంది పిల్లలు కావాలి అని కోరుకుంటుంది మన వ్యాసుడు ఆశ్చర్యపోయి ఏమీ చేయలేక ఇచ్చిన మాట తప్పలేక దాన్ని శాంక్షన్ చేసేసాడన్నమాట ఒక స్త్రీ 100 మంది పిల్లల్ని కనడం సాధ్యమేనా సాధ్యమే అయిందండి మన మైథాలజీలో 100 కాదు 101 అసలు ఈ వ్యాస మహర్షి ఇచ్చిన వరం అసలు ఫలితమేనా అసలు 100 మంది ఎలా పుడతారు అని ఆలోచిస్తుండగానే మన గాంధారి గుడ్ న్యూస్ చెప్తుంది అనమాట నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను అని చెప్తుంది అయితే 2 సంవత్సరాలైనా సరే ఆవిడికి లేబర్ పెయిన్స్ అనేవి రావు చాలా కోపంతో రగిలిపోతున్న మన గాంధారి చెలికత్తలందరికీ ఏం చెప్తుందో తెలుసా ఎంత కష్టమైనా సరే మీరందరూ నా పొట్ట మీద ప్రెషర్ ఇచ్చేసేయండి ఆ బేబీస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వచ్చేసేయాలి అని చెప్పి ఆ ప్రెషర్ ని అందరూ ఇచ్చేస్తారనమాట దాంతో 100 మంది పిల్లలు కాదండి ఒక పెద్ద మాంసపు ముద్ద అనేది కింద పడిపోతుంది దాంతో గాంధారి ఒకటే కోపం బాధతో వ్యాస మహర్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడు వ్యాసుడు ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది ఏం చేద్దామో చూద్దాం అంటూ ఆ మాంసపు ముద్దని 100గా కట్ చేస్తారు దాన్ని 100 కుండల్లో పెడతారు ఇంతవరకు కూడా ఓకే ఆయన 100 అన్నాడు కదా ఆయన మాట నిలుపుకుంటున్నారు మధ్యలో గాంధారి వచ్చి వ్యాస మహర్షి నాది ఇంకొక కోరిక మిగిలిపోయింది అని స్టార్ట్ చేసింది ఏంటమ్మా అని అడిగితే నాకు 100 మంది పుత్రులు సరిపోరు మరొక్క ఆడపిల్ల కావాలి అని అడిగిందట దాంతో వ్యాసుడు నవ్వి సరే ఇంకొకటి ఎక్స్ట్రాగా కట్ చేద్దామని 101 పీసెస్ గా ఆ ముద్దని కట్ చేసి 100 + 1 101 కుండల్లో ప్లేస్ చేస్తారు ఆ 100 కుండల్లో పెరిగిన మన కౌరవులే IVF టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని ఆ లాస్ట్ లో పుట్టిన అమ్మాయి దుశ్శల అదే మన మైథాలజీకి ఇవాల్టి మన IVF కి ఉన్న కనెక్షన్